Om Guru Bhyo Namaha. Dasabodha, 16th November 2021, page number 425, point number 12 of chapter 4 corresponds to Dasaka 17. Continuation కోసం ఒక పాయింట్ ఎన్నికెళ్తాం మేడం. However, a speaker who has no definite order in his discourse makes many mistakes. He in one moment says that Brahman is blotless, and the very next moment he says that all is Brahman. He again says that Brahman is the observer, the witness, or again the most powerful base or matrix. He says that whatever is still has become moving, and again says that moving is the only Brahman. In this way, he confesses himself and indulges into arguments. He confuses himself and indulges into arguments. ఆయన ఏమంటాడంటే ఏదైతే నిశ్చలంగా ఉందో వాట్ ఎవర్ స్టిల్ హ్యాస్ బికమ్ మూవింగ్, అది కదలడం మొదలెట్టింది. మళ్ళీ ఏం చెప్తాడు, ఆ కదలడం కూడా బ్రహ్మమే. ఈ విధంగా ఆయన కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు, తనలో తాను అని వాదనలకు దిగుతాడు. He summarily states that the moving and the still are nothing but one energy as Brahman and cannot explain their separate nature. అవునా, ఏం చెప్తూ ఉంటాడంటే సమ్మర్ అంటే ముగింపులో కదిలేది నిశ్చలమైంది కూడా ఒకే ఒక శక్తి, అది అదే బ్రహ్మం. అవి వాటిని ఎక్స్ప్లెయిన్ సపరేట్ నేచర్, వాటి యొక్క వేరు వేరు స్వభావాలని మనం బ్రహ్మ అంటే కెనాట్ బి, మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. బ్రహ్మన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దేర్ సెపరేట్ నేచర్ అనా, వీ కెనాట్ అనా, separate moving and the still are nothing but one energy as Brahman and cannot explain their separate nature. వాటి యొక్క separate nature ని మనం వర్ణించలేము, వివరించలేము. He in vain confuses himself. How can he explain and solve the problems of other persons? When there are many conclusions, there are further stalemates. ఆయన వృధాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు తనలో తాను. అటువంటి వాడి ఇతరుల యొక్క సమస్యల్ని అతను ఇతరులకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలడు, వివరించగలడు, అండ్ ఇతరుల యొక్క సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించగలడు. అలాగే ఎన్నో రకాలైన కన్క్లూషన్స్ ఉన్నప్పుడు ఇంకా ఫర్దర్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే ఎన్నో రకాలైన ఇది కరెక్ట్, అది కరెక్ట్ అంటే ఇంకా ఇంకా దానికోసం వివరణలు ఇస్తూ ఉంటారు. He says that illusion is the absolute Brahman and again says that the absolute Brahman is a chaos, a total illusion. In this way, he shows off his empty scholarship. ఆయన ఏమంటాడంటే అది శాంతి అన్నదే ఆ పరమమైన బ్రహ్మ అని, ఇంకా ఏం చెప్తాడంటే ఆ పరమ బ్రహ్మం అన్నది ఒక గందరగోళం, ఒక పూర్తి భ్రాంతి. ఈ విధంగా ఆయన తనకు ఉన్న ఎంపీ స్కాలర్షిప్, పాండిత్య రహిత స్థితిని చూపెట్టుకుంటూ ఉంటాడు. He quotes heavily from scriptures in order to impress upon the minds of listeners, but his talk is devoid of any experience. If somebody asks a question, he takes it as an insult. ఏం చేస్తాడు, చాలా శాస్త్రాల్లో ఉన్న విషయాలను బోల్డ్ని కొటేషన్స్ చేసుకుని వినే వాళ్ళని ప్రభావితం చేయడానికి తనకు చాలా వచ్చింది, ఆ విధంగా చేస్తాడు. కానీ ఆయన మాటల్లో ఎక్కడ అనుభూతి ఉండదు. ఆయనకి ఎవరైనా ప్రశ్న అడిగితే ఆయనకి అదొక అవమానంలా ఉంటుంది. How can a person of wisdom and knowledge teach others any virtue if he himself is greedy of various things? The essential and non-essential must be separated
in such a discourse? జ్ఞానం ఉన్న వ్యక్తి అంటే మీరు విజయమన్న నాలెడ్జ్కి తెలుగులో జ్ఞానం అని అంటున్నాము. అలాంటి వ్యక్తి ఇతరులకి సద్గుణాల కోసం ఎలా బోధించగలడు? ఆయన రకరకాల విషయాల్లో ఎంతో లోభంతో ఉన్నప్పుడు, అంటే ఇది తెలుసు అవి తెలుసుకోవాలి, ఆయన ఏ విధంగా ఇతరులను బోధించగలడు సద్గుణాల కోసం? ప్రాముఖ్యమైనటువంటి అవసరం లేనటువంటి అని ఒక డిస్కోర్స్ లో ఆయన సపరేట్ చేయగలగాలి. Knowledge without the backing of actual experience is like a medicine which is praised by a doctor but is actually not at all effective. అంటే సరే, ప్రత్యక్షమైన అనుభవం లేనటువంటి జ్ఞానం ఎలా పోల్చారంటే, డాక్టర్ గారు గొప్ప, ఇది ఎంత గొప్ప మంది అండి, అంత గొప్ప మంది అని పొగిడేసి ఆ మంది ఇస్తారు, కానీ అది వేసి మనకు ప్రభావితం అంటే మనకి ఏమి పనిచేయదు. ఆ పనిచేయని మందిని పట్టుకుని ఇది ఇంత గొప్ప మంది అంత గొప్ప మంది అని పొగిడితే ఎలా ఉంటుందో, అనుభవం లేనటువంటి జ్ఞానం కూడా అలాగే ఉంటుంది. Where there is no discrimination, there is total darkness of ignorance. The very idea of thorough examination of all problems is left untouched. వివేకం అన్నది లేనప్పుడు అక్కడ పూర్తిగా అజ్ఞానం అనే అంధకారమే ఉంటుంది. సంపూర్ణమైన పరీక్షించడం అన్నది ఉంటేనే అన్ని సమస్యలను, అంటే ఎవరు టచ్ అవ్వకుండా ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇస్ లెఫ్ట్ అంటే ద వెరీ ఐడియా ఆఫ్ థరో ఎగ్జామినేషన్, అన్ని సమస్యలని సంపూర్ణంగా పరీక్షించడం వలన అవేవి పరిష్కరించబడకుండా ఉంటాయంటాడు. అంటే లెఫ్ట్ అంటే వాటిని ముట్టుకోకుండా అయిపోతుంది. When one says that all is Brahman, how can there be consideration of sin, merit, heaven, hell, the discrimination and absence of discrimination? ఒకసారి 19th పాయింట్ చూద్దామండి. వేర్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, వివేకం లేనప్పుడు అక్కడ పూర్తిగా అజ్ఞానమే ఉంటుంది. థరో ఎగ్జామినేషన్, అన్ని సమస్యలని సంపూర్ణంగా పరీక్షించడం అనేది కూడా అంటే పరీక్షించబడదు అనమాట, అక్కడ పరిష్కరించబడదు. ఇదంతా కూడా నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టివ్ కాదు, లెఫ్ట్ అన్టచ్డ్ అంటే ఏమి ముట్టుకోకుండానే ఉంటాయి, అంటే వాటిని పరిష్కరించబడవు. ఒక వ్యక్తి అంతా బ్రహ్మమే అని అంటున్నప్పుడు అక్కడ పాపము, పుణ్యము, స్వర్గము, నరకము, వివేకము, వివేకరహితము ఎలా ఉంటాయి? అంతా బ్రహ్మం అన్నప్పుడు అంటే అన్నిటికీ అస్తిత్వమే లేదు కదా. In such a case, the thinker who accepts this doctrine considers both the sacred and the downfallen as equal, and the conclusion and the guesswork as Brahman. అలాంటి పరిస్థితిలో అంటే ఎప్పుడైతే అంతా బ్రహ్మమే అంటున్నాడో ఆ వ్యక్తి ఆలోచించే వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని అంగీకరించి పవిత్రమైనది, పతనమైనది రెండు సమానంగా చూడగలిగినప్పుడు అప్పుడు కన్క్లూషన్ గెస్వర్క్ బ్రహ్మని అంటే బ్రహ్మన్గానే ఉంటుంది. For him, everything is Brahman. What is to be selected? For example, when everything is sugar, what is there to be thrown away? ఆయనకి ప్రతిదీ బ్రహ్మనే. అలాంటప్పుడు దేన్ని ఆయన ఎన్నుకుంటాడు? ఉదాహరణగా అంతా పంచదారతోటే ఉంది, అప్పుడు దేన్ని విసరిగలం మనం? Similarly, where the essential and the non-essential become one, thoughtlessness is rampant. Logical thought has no place there. అదేవిధంగా ముఖ్యమైనది ముఖ్యం కానీ ఒకటే అయిపోయినప్పుడు ఆలోచన రహిత స్థితి అన్నది ర్యాంపెంట్ అంటే ఏంటంటే పూర్తి తప్పనిసరేనా? చేద్దాం మేడం ప్రాపర్.
అంటే ప్రబలంగా ఉంటాం. ప్రబలంగా. థాట్లెస్నెస్ అన్నది అక్కడ ఉంటుంది. లాజికల్ గా ఉన్న ఆలోచన తప్పితే ఇక్కడ చావు లేదు. When the respectable and the despicable become confused, what benefit can one get? Such a talk is like the babbling of a drunkard. అంటే గౌరవమైనది అగౌరవమైనది అంటే అసలు ఇష్టపడండి అని ఆ రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అలాంటప్పుడు మనం ఏం లాభాన్ని పొందగలం? అలాంటి రకంగా ఉన్న మాటలు అనేవి ఒక డ్రంకర్డ్ యొక్క ప్రలాపంతో సమానం. అంటే గౌరవించబడేది రెస్పెక్టబుల్ అంటే గౌరవనీయమైనవి, ఏదైతే బాగులేదని వదిలేస్తాము అలాంటివి రెండు సమానంగా ఉన్నప్పుడు, సరిసమానమైన దృష్టి వచ్చినప్పుడు బికమ్ కన్ఫ్యూజ్డ్, అక్కడ సమానం కాదు కన్ఫ్యూజ్డ్ గా ఉన్నప్పుడు అటువంటప్పుడు ఆ వ్యక్తి ఏం బెనిఫిట్ పొందగలదు? అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఆగోతు వాళ్ళ ప్రలాపం లాంటివి. The person who is confused by the illusion of ignorance makes a statement that all is Brahman. He considers the great sinner and a pious person as equal. అజ్ఞానం వల్ల వచ్చినటువంటి భ్రాంతి తో ఒక వ్యక్తి అంతా బ్రహ్మమే అని అంటున్నాడు అనుకోండి. ఏ వ్యక్తి అయితే బాగా కన్ఫ్యూజన్ తో ఉంది, భ్రాంతి వలన అంటే అజ్ఞానం వల్ల వచ్చిన భ్రాంతితో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అంతా బ్రహ్మమే అని. అటువంటి వ్యక్తి చాలా సిన్నర్ అండ్ పయస్ పర్సన్ యాజ్ ఈక్వల్. అతను ఒక పవిత్రమైన వ్యక్తిని ఒక పాపాత్ముని ఒకేలాగా చూస్తాడు. What remains to be said if such a man considers total renunciation and unbridled enjoyment of sense objects as equal? ఇంకా ఏమిటి చెప్పడానికి ఉంది? అలాంటి వ్యక్తి మొత్తం అన్నిటిని త్యాగం చేసేయడం వల్ల అన్బ్రైడిల్డ్ ఎంజాయ్మెంట్ అంటే అద్దులేని ఆనందం అన్నది అంటే ఇంద్రియ సుఖాలని సమానంగానే తీసుకుంటాడు. అంటే ఈ సచ్ ఏ మ్యాన్ కన్సిడర్స్ టోటల్ రెన్యూన్సియేషన్ అంటే సంపూర్ణ త్యాగం, ఇంద్రియ భోగాలు రెండు ఒకలాగే తీసుకున్న వ్యక్తికి ఏమిటి చెప్తారు మిగులుతుంది? ఆయన కోసం చెప్పడానికి ఏముంది? God has already created the world with basic differences which even the father of this man cannot nullify. His action is as absurd as putting the morsel in the lower orifice instead of in the mouth. భగవంతుడు ఈ సృష్టిని ఈ జగత్తంతటిని సృష్టించాడు అంటే మూలమైనటువంటి భేదాలతో. అది ఆ వ్యక్తి యొక్క తండ్రి కూడా దాన్ని తటస్థపరచలేదు. అంటే గాడ్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ ద వరల్డ్ విత్ బేసిక్ డిఫరెన్సెస్ అంటే మౌలికమైన భేదాలతోటే భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు. అంటే అతని యొక్క తండ్రి కూడా దాన్ని నలిఫై అంటే తటస్థంగా చేయలేదు. ఆయన పని అన్నది ఒక అర్థం లేనటువంటి విధంగా మోర్సల్ ఇన్ ద లోయర్ ఏంటి అదేంటండి ఆ వర్డ్ పైసా మోర్సల్ అంటే మన ఇదిలాగా ఉంటది కదా మేడం. లోయర్ తర్వాత వర్డ్ లోవర్ ఆరిఫైస్. ఆరిఫైస్ అంటే చూడండి, ఆరిఫైస్ అంటే చిన్న నిరంధ్రం లాంటిది. చెక్ చేస్తాం. ద్వారం. ద్వారం ఎక్కడో కిందనున్న ద్వారంలో మనం భోజనానికి వచ్చేసి నోట్లో పెట్టకపోతే ఎలాంటిదో అంటే గాడ్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ ద వరల్డ్ విత్ బేసిక్ డిఫరెన్సెస్
మౌలికమైనటువంటి భేదాలతోనే భగవంతుడి ఈ సృష్టిని సృష్టించాడు. ఆయన తండ్రి కూడా దీన్ని నల్లిఫై అంటే తటస్థపరచలేదు. ఆయన పని ఎంత మీనింగ్లెస్ గా ఉందంటే, ఒక కడిని అంటే తినే ముద్దని నోట్లో బదులు కింద భాగంలో పెడితే ఎలాగో అలాంటిది. The object which is proper for the sense organ relevant to it should be given to that organ only. This is the order in the universe created by God. If you break this, you will not be able to live. ఇంద్రియాలకి ఏదైతే సరి అయినటువంటి వస్తువో అది ఆ ఇంద్రియానికే ఇవ్వాలి. అంటే నాలుకకి రుచి కలిగించేది ఇవ్వాలని, కళ్ళకి బాగా దృశ్యంగా మంచిది చూడగలిగేది ఇవ్వాలి. ఈ విధంగా ఈ జగత్తు భగవంతుడి చేత సృష్టించబడింది. ఇది కానీ మీరు బ్రేక్ చేస్తే మీరు ఇంకా జీవించలేరు. These are all the ghosts of illusion. Without experience, any talk is false. It is like a mad woman of low character talking nonsense. ఈ భ్రాంతితో ఉన్న అన్ని దెయ్యాలు ఇవే. అనుభవం ఏమీ లేకపోతే ఏదైనా మాట అసత్యమే. ఒక పిచ్చెత్తినటువంటి స్త్రీ, తక్కువ క్యారెక్టర్తో ఉన్న వ్యక్తి ఎలా అయితే అర్థం లేని మాటలు మాట్లాడుతుందో ఇది కూడా అలాంటివి. Therefore, we should listen to the discourse of the man who is having knowledge born out of experience and is very careful. Then we can immediately recognize the sign of his self-realization. అందుకని అనుభూతితో వచ్చినటువంటి అనుభవంతో చెప్తున్నటువంటి వ్యక్తి యొక్క ప్రవచనాలే మనం therefore we should listen, వినాలి. అలాంటి వాళ్ళవి చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన అనుభవంతో జాగ్రత్తతోటి చెప్తున్నారు. అలాంటప్పుడు మనం వెంటనే ఇమీడియట్లీ రికగ్నైజ్ ద సైన్ ఆఫ్ అది ఆయన జ్ఞానం వచ్చింది అన్న విషయం మనకి తెలుస్తుంది, మనం గుర్తించగలం. We should know what is observed and what is incorrect. It is like a blind man recognizing a person by the sound of his footfall. If there is any talk without substance, we should avoid it as we abhor a vomit. ఏదైతే అర్థం లేకుండా కరెక్ట్గా లేదో దాన్ని మనం తెలుసుకోవాలి. అంటే అది అర్థం లేకుండా ఉంది అన్న విషయం తెలుసుకోవాలి. ఆయన అంటే ఒక వ్యక్తి యొక్క నడక సౌండ్ తోటి కళ్ళు లేని వ్యక్తి ఎలాగైతే ఆ వ్యక్తిని పోల్చుకుంటాడో అలాగా మనం ఏంటంటే అర్థరహితమైనది కరెక్ట్ కానిది కూడా మనం తెలుసుకోవాలి. ఎలాంటి టాక్ అన్నది వితౌట్ సబ్స్టెన్స్, అంటే అందులో ఏది స్టఫ్ లేకుండా, అంటే పదార్థం అసలైన సారం ఏమీ లేకుండా ఉన్నటువంటిది మనం ఎలా అయితే వాంతిని అసలు దూరం నుంచి వదిలేస్తామో అలాగే అటువంటి మాటలను కూడా వదిలేయాలి. ఈ విధంగా దాసబోధలో 17వ దశకంలో గురు శిష్య సంవాదంలో డిస్కార్డింగ్ ద వే ఆఫ్ గస్వర్క్ అంతేనా, అంటే ఊహించినటువంటి విధానాన్ని వదిలేయడం అనే 4వ చాప్టర్ ముగిసింది. ఇప్పుడు 5వ చాప్టర్ సోహం. The Soham, Sri Ram. There is breathing going on in our chest continuously. During the period of 24 hours, we breathe 21,600 times. This is very easy to understand. మన చెస్ట్ లో నిరంతరంగా శ్వాస అనేది వెళ్తూనే ఉంటుంది. ఆ సమయంలో మొత్తం 24 గంటల సమయంలో
మనం 21,600 సార్లు శ్వాస తీసుకుంటాం. ఇది సులువుగానే అర్థమవుతుంది. The pranic, in bracket vital wind, is in the nose and the mouth. It is coming and going continuously. You can observe this minutely. అంటే ఈ ప్రాణశక్తి అనేది అనే ఈ ముఖ్యమైనటువంటి ఈ వాయువు ముక్కు నుంచి ఇన్ ద నోస్ అండ్ ద మౌత్, ముక్కులోని నోట్లోని ఉంటుంది. అది రావడం పోవడం నిరంతరాయంగా జరుగుతుంది. దీన్ని మీరు సూక్ష్మతరంగా చూడొచ్చు. There is only one note, but it is expressed in the lower, middle, and higher pitch. The sound of this breath, which is very soft, is called ajapa, and it is lower than the lowest note. లోయర్, మిడిల్ అండ్ హై పిచ్ లోని అంటే ఒకే ఒక నోట్ అన్నది ఉంటుంది. అదేంటంటే మనం లోయర్ అంటే కింద భాగంలోని, మధ్య భాగంలోని, హై పిచ్ లోని, కింద మీద హై పిచ్ లో కూడా వ్యక్తం చేయొచ్చు. సౌండ్ ఆఫ్ దిస్ బ్రెత్ అంటే ఈ శ్వాస యొక్క ఈ శబ్దం అన్నది చాలా మృదువుగా ఉంటుంది. దాన్ని అజప అని అంటారు. అండ్ ఇట్ ఈస్ లోయర్ దాన్ ద లోయెస్ట్ నోట్, అంటే అసలే లోయెస్ట్ కంటే లోయర్ గా ఉంటుంది అంటుంది. The notes of sa, re, ga, ma, pa, dha, ni, and sa are uttered with some volition and effort. First, you should utter the first note of sa as an experiment. ఈ సా, రి, గా, మా, పా, ధా, ని, సా అని ఇవి ఒక రకంగా ఓనిషన్ అంటే ఒకసారి చూస్తా. చూస్తాను. సంకల్పం, సంకల్పం, ఉద్దేశము, సంకల్పం. అంటే మంచి సంకల్పంతో, ప్రయత్నంతో వీటిని మనం చెప్పాలి. ఫస్ట్ మొట్టమొదటిసారిగా పా అనే దాన్ని చెప్తాము ఒక ప్రయోగాత్మకంగా చూస్తే. You will find that the sound of the subtle note arises from a stage above the para speech at navel and below the Pashyanti speech at the site near the heart. మీరు తెలుసుకుంటారు ఏంటంటే సౌండ్ ఆఫ్ ద సూక్ష్మతరమైన ఈ నోట్ అనేది ఒక అబౌవ్ ద పరా స్పీచ్ అంటే నాభికి పైనుంచే వస్తుంది. బిలో ద పశ్యంతి స్పీచ్ అంటే పశ్యంతి ఇది ఇన్ ద సైట్ నియర్ ద హార్ట్, హృదయానికి దగ్గర నుంచి వస్తుంది. You should sit quietly in a secluded place and by constant slow intake of breath and giving it out slowly, you should understand the flow of the breath. మీరు ప్రశాంతంగా కూర్చుని ఒక ప్రత్యేకంగా ఎవరి సంచరించిన స్థలంలో నిరంతరంగా కాన్స్టెంట్ ఫ్లో ఇంటేక్ అంటే నెమ్మదిగా గాలి లోపలికి పీలుస్తూ బయటకు విడుస్తూ నెమ్మదిగా, అప్పుడు శ్వాస యొక్క ప్రవాహాన్ని మీరు అర్థం చేసుకోగలరు. When you sit quietly, silently, and be aware of the subtle sound, you will come to know it is so and hum, in bracket so hum. While taking in the breath, the sound is so, and exhaling produces the sound hum.
ఒక మూల నిర్జనంగా ఉన్న ప్లేస్ లో కూర్చుని ఈ సూక్ష్మతరమైనటువంటి సౌండ్ వినాలి. యూ విల్ కమ్ టు నో, మీకు ఏం తెలుస్తుందంటే సో హమ్ అంటే ఆ ఊపిరి పీల్చుకునేటప్పుడు సో అని, దాన్ని వదిలేసేటప్పుడు హమ్ అని శబ్దం వస్తుంది. The sound which is produced without uttering it by the tongue is called the natural inherent sound. The sound is inwardly felt, but there is no articulate sound. నాలుకతో ఉచ్చరించకుండా వచ్చినటువంటి ఆ శబ్దం అన్నది, దాన్ని మనం ఏమంటామంటే సహజమైనటువంటి శబ్దం అని. అంతర్గతంగా అనుభూతితో, బట్ దేర్ ఇస్ నో ఆర్టికులేషన్, దాంట్లో ఏ రకమైనటువంటి వంపు మార్పు ఉండదు అని. రెండవది, ద సౌండ్ ఈజ్ ఇన్వార్డ్లీ ఫైట్, అంటే ఈ సౌండ్ అంతర్గతంగా మనం అనుభూతి చెందుతాం, కానీ దానికి ఎక్కడా కూడా బయట ఏమాత్రం శబ్దము ఉండదు. He who goes beyond all the sounds should be called the really silent man, and all the yogic exercises are having this aim. ఏ వ్యక్తి అయితే అన్ని శబ్దాలకి ఆవలికి వెళ్తాడో ఆయన్ని మనం మౌనమైన వ్యక్తి అంటాం. అన్ని రకాలైన యోగాభ్యాసాలు కూడా ఈ లక్ష్యంతోనే ఉంటున్నాయి. What is the sound felt by you when you sit silently in solitude? Soham is that sound which you feel inwardly. మీరు సైలెంట్ గా ఒంటరిగా కూర్చున్నప్పుడు మీకు ఏ రకమైనటువంటి శబ్దం అనుభూతిలోకి వస్తుంది? సోహం అనేది మీరు అంతర్గతంగా అనుభూతి చెందుతున్న సౌండ్. The so is heard while inhaling and hum is heard while exhaling. This chain of so and hum is unbroken. The hidden meaning of this is quite deep and significant. సో అనేది మనం ఊపిరి తీసుకున్నప్పుడు, హమ్ అనేది నిశ్వాసలోని అంటే ఊపిరి విడిచిపెట్టేటప్పుడు వస్తుంది. ఈ చైన్ సో అండ్ హమ్ అనే కలిపి అంటే విడగొట్టకుండా ఉంటుందన్నమాట. దీనికి హిడెన్ గా ఉన్న అర్థం ఏంటంటే, అంటే లోపల ఉన్న అర్థం ఏంటంటే చాలా లోతైనటువంటి గుర్తింపు అండ్ సిగ్నిఫికెన్స్. All the animals and creatures who have bodies live only because they breathe. How can they remain alive if they do not breathe? అన్ని జంతువులు, జీవరాశులు, ఎవరికైతే శరీరధారులైన జీవరాశులు అన్నీ కూడా అవి ఆల్ ద యానిమల్స్ హూ హ్యావ్ బాడీస్ జీవించడం బికాజ్ వాళ్ళు అవి శ్వాసించడం వల్లే జీవిస్తున్నాయి. వాళ్ళు ఒకవేళ అవి శ్వాసించకపోతే అవి జీవించేలా ఉంటాయి. This ajapa is in everybody, but only the person who is intelligent can be aware of this. We should not neglect this way of simple natural breathing and should not go in for artificial calculated pranic exercises. అజప అనేది ప్రతి వారిలో ఉన్నది. ఏ వ్యక్తి అయితే తెలివైన వాడో దాన్ని కనుక్కోగలడు. సింపుల్ న్యాచురల్ బ్రీదింగ్, సామాన్యమైన సహజంగా ఉన్న ఈ శ్వాసను తీసుకోవడం అనగాని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ షుడ్ నాట్ గో ఫార్ ఆర్టిఫిషియల్ క్యాలిక్యులేటెడ్ ప్రాణిక్ ఎక్సర్సైజ్. అదేవిధంగా లెక్కతోటి కృత్రిమంగా ఉన్నటువంటి అలాంటి ప్రాణిక్ ఎక్సర్సైజ్ మాత్రం మనం చేయకూడదు. God is as he is, and he never ceases to be, but the God who is created by effort of the mind and body, in bracket, such as concept of image and the image itself, is broken and destroyed. Who is so stupid as to put his faith in the God
who is thus subject to destruction. భగవంతుడు ఎప్పట్లాగే ఆయన ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఉండడం ఆయన ఉండడం అనేది ఆగదండి. ఎవరిని ఏ భగవంతుడిని అయితే మనం సృష్టిస్తామో మన ప్రయత్నంతో, మన మనసుతో, మన శరీరంతో, అంటే మన ఊహాత్మకంగా ఉన్న ఊహాత్మక చిత్రాలు అవి మాత్రమే నాశనం అయిపోతాయి, విరిగిపోతాయి. తన యొక్క విశ్వాసాన్ని నాశనాన్ని అయ్యేటటువంటి దాంట్లో ఏ వ్యక్తి, ఏ మూర్ఖుడు విశ్వాసాన్ని అలాంటి వాటిలో పెట్టగలడు? Thus, we get the glimpse very naturally in ourselves of that inner Atman who is also in the whole universe. And it should be properly noted that all people act according to the will of this Atman. ఈ విధంగా మనకి చాలా సహజంగా మనలోనే ఆ అంతర్గతమైన ఆత్మని మన యొక్క దృష్టి తెలుస్తుంది అనమాట, దృష్టితో చూడగలం. అలాగే మొత్తం జగత్తులో కూడా మనం బాగా నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ యొక్క ఇష్ట ప్రకారమే సమస్త జీవులు నడుచుకుంటున్నాయి. అది టైం ఎంత ఉందండి? ఇంకొక 4 minutes ఉంది మేడం. ఆపుదామంటారా? చదువుదాం. ఓకే. People offer to the Atman only that food which is satisfactory to that Atman, and not only this. Whatever they offer, however incomplete or spoiled it may be, it is all an offering to this Atman only. ఏదైతే తృప్తికరంగా ఉంటుందో అటువంటి ఆహారాన్ని ప్రజలు ఆత్మకి సమర్పిస్తూ ఉంటారు. అదే కాదు, వాళ్ళు ఏది ఆఫర్ చేసినా అది ఎంత అసంపూర్ణంగా ఉన్నా, పాడైపోయిందైనా అది కేవలంగా ఆత్మకు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. When people eat food, it is actually an offering given to the sacrificial ceremony, to the Agni or pure fire which is in their stomach. People are under the orders of Atman whenever they do anything. ప్రజలు ఆహారం తీసుకునేటప్పుడు అది ఏంటంటే ఒక రకమైన త్యాగమైన ఉత్సవం లాంటిది. అగ్ని లోపల ఉన్నటువంటి జఠరాగ్ని, అది పవిత్రమైన అగ్ని, అది మన యొక్క కడుపులో ఉంటుంది. దానికి సాక్రిఫిషియల్ అంటే ఎలా అయితే హోమంలోని వేస్తామో అలాగే వేస్తున్నాం అన్నది. ప్రజలు అందరూ కూడా ఆత్మ యొక్క ఆజ్ఞలకు లోనయ్యే ఉంటారు. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా. ఇక్కడ ఆపుదాం మేడం, ఇంకా వేరే టాపిక్ ఉంది జపా గురించి స్టార్ట్ చేస్తాం. సరే, అందరికీ నమస్కారం అండి. నమస్తే మేడం, గుడ్ నైట్.